హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా సాదుబొట్టు అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అంటే పిల్లలకు దిష్టి తగలకుండా మనం నల్ల బొట్టు అయితే పెడుతూ ఉంటాము. ఇది బయట కొనకుండా ఇంట్లోనే మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు మనకి చాలా రోజులైతే మనకి ఇది ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా మనం సగ్గుబియ్యం ఒక గ్లాస్ తీసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం బాగా మాడిన తర్వాత ఒక గుప్పెడు మనకి బియ్యం కూడా వేసుకుని ఈ రెండు బాగా మాడే వరకు మనం వేపుకోవాలి. మనకి సగ్గుబియ్యం జిగురుగా తయారవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద 2 కర్పూరం బిళ్ళలు కూడా మనం పెట్టుకుని ఇలా అగ్గిపుల్లతో మంట వెలిగించాలి. మొత్తం సగ్గుబియ్యం అన్నీ కూడా బాగా దానికి అవే అంటుకుని బాగా మనకి మాడిపోతాయి. ఇవి మనకి మాడడమే కాకుండా చాలా పౌడర్లు అనేవి తయారైపోతాయి. ఈ విధంగా మనకి పక్కన పెట్టేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి మొత్తం కూడా బ్లాక్ పౌడర్లా అనేది మనకి తయారైపోతుంది. ఇది చేసేటప్పుడు పిల్లలకి కొంచెం దూరంగా పెట్టడమే మంచిదండి. ఎందుకంటే ఇవి చాలా త్వరగా అంటుకుని మంట అనేది మొత్తం సగ్గుబియ్యం మొత్తం ఫినిష్ అయ్యే వరకు కాలడం, మంట అనేది ఆగదు. ఈ విధంగా మనం చేసుకుంటే మనకి ఏంటంటే సగ్గుబియ్యం మొత్తం పౌడర్లా తయారయ్యి వీటిలో మనం కొంచెం వాటర్ కలుపుకోవడం వల్ల మనకి బొట్టు అనేది చాలా బాగా వస్తుంది. ఈ బొట్టు పెట్టడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే చాలా రోజులైతే మనం దీన్ని నిల్వ చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, మొత్తం బూడిదలా అయితే అవుతుంది. దీన్ని మనం స్మాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టాలి. జిగురుగా తయారవుతుంది. దీనిని ఏదైనా మనం చిన్న బౌల్లో మనం పెట్టుకొని పిల్లలకి పెడుతూ ఉండాలి. అరికాలు అలాగే మనం నుదుటి మీద పెట్టుకుంటూ ఉంటే చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా, అలాగే మనకి బయట కొనే ఈ తిలకం ఇవన్నీ కాకుండా ఇంట్లో ఇలా చక్కగా మనం తయారు చేసుకోవచ్చండి. ఈ బొట్టు అనేది మనం డైలీ పెడుతూ ఉంటాం కాబట్టి దీన్ని మనం కొంచెం చేసుకొని బాగా వచ్చింది అనుకుంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మనం ఇది చేసేటప్పుడు మనం వాడని గిన్నెలు ఉంటాయి కదా, పెనాలు, అలాంటివి మనం వాడుకోవాలి. ఎందుకంటే ఇది బాగా బ్లాక్గా అయిపోతుంది. మనం మళ్ళీ వంటలకు వాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మనకి అస్తమానం చేసుకుంటే ఒక బౌల్ అనేది మనం పెట్టుకుంటే ఇలాంటి బౌల్లోనే చేసుకుంటే మనకి బాగుంటుంది. అంతేనండి, ఇలా మనకి జిగురుగా తయారవుతుంది. దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని మనం నిల్వ చేసుకోవడమే. ఇలా నిల్వ చేసుకుని పిల్లలకి డైలీ మనం బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ డే వరకు ఈ బొట్టు చెక్కు చెదరకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.